కానీ పాసులకి నన్ను మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి వందములు ప్రభా. దేవ కూడా వచ్చిన ప్రియులందరినీ బట్టి వందములు దేవా. మరి అర్హత లేని అల్పురాన్ని నీ ప్రియబిడ్డల మధ్య నేను పెట్టుకున్నాను, ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను కనికరించు ప్రభా. బలహీనురాని ప్రభా, నీ కృపను నీ శక్తి బలము నాకు అనుగ్రహించము. పాపిని తండ్రి నన్ను క్షమించము. నీ అమూల్య రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించము దేవా. నాయన మరి నీ మాటలు చెప్పాలని నేను పెట్టుకుని ఉండగా దేవా నాకు చేత కాదని నీకు అప్పగించుకుంటున్నాను. కనికరించి నీ మాటలు నా నోట ఉంచము. నాతో మాత్రం నూతనంగా మాట్లాడము తండ్రి. కొద్ది సమయము మాకు ఆశీర్వాదకరంగా దేవా నిత్యత్వంలో నిలిచి ఉండేదిగా తండ్రి, మా జీవితాలు బాగు చేసుకునేదిగా దేవా. నీ యొక్క రూపంను మేము ధరింపబడడానికి ఒక అడుగు ముందుకేసేదిగా ముందులాగా సహాయం దయచేయమని సమస్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ నా మాట వినబడుతుంది అనుకుంటాను. అందరు ఉన్నారు అనుకుంటా, బిజీగా పనిలో ఉండి ఉంటారేమో, ఉండి వింటున్నారు అనుకుంటా. నిజంగా నేను ఈరోజు నిన్న సిస్టర్ని అడిగినప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్న తరుణంలో, అవును మనం సంవత్సరాంతానికి వచ్చేస్తున్నాం కదా, ఇంకా 2.5 నెలలు హార్డ్లీ అయితే ఈ సంవత్సరం అయిపోతుంది. 2026 లో అడుగు పెడతాం. సో అని ఆలోచిస్తూ ఈ మాట ఎత్తి సిస్టర్ పాడిన పాటకి చాలా సిమిలర్ గా ఉంటుంది నా మెసేజ్. సో దేవుడు నడిపిస్తున్నాడని దీన్ని బట్టి మరొకసారి కన్ఫర్మ్ అయింది. దేవాది దేవుడికి వందనములు. నిజంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. మనము భౌతికంగా దూరంగా ఉన్నా ఆత్మీయంగా నిజంగా ఆయన సన్నిధిలో ఐక్యపరచబడి ఉన్నాం. ఏక మనసుతో ఏకాత్మతో ఆయన సన్నిధిలో నిత్యం గోజాడుతున్నాం కాబట్టి చూస్తా ఉన్నాడు దేవాది దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా విజయ్ కుమార్ సిస్టర్ చెప్పినట్టుగా ప్రతి క్షణం ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి నిజంగా ఆనందించేది తగిన మాటలే అవన్నీ. సో ఆ దేవుడికి మహిమ కలుగును గాక. హబక్కు మన వాక్య పరిచయంలోకి వెళ్దామండి. హబక్కు 3వ అధ్యాయము 2వ వచనము. 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కదండి, శ్రేష్టమైన మాట. యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. హబక్కు చెప్తున్నాడు. తెలుసు మనకు హబక్కు ఎలాంటి బాధ గుండా వెళ్ళి ఎన్ని శ్రమలు వస్తాయని ఎన్ని తిట్టుకుంటూ అన్ని చేసి చివరిలో దేవుడి మీద ఎట్లా ఆధారపడి ఎంతో మరి దీని నేపథ్యం అంతా నేను చెప్పట్లేదు ఇప్పుడు, కానీ అందులోకి వచ్చేసి 3వ అధ్యాయంలోకి వచ్చి ఏం చెప్తున్నాడు? నిన్ను గురించి మేము వార్త విని భయపడుచున్నాం. నిజంగా మనం కూడా ఇప్పుడు నిజంగా దేవుడు యొక్క యేసు ప్రభువు వారి యొక్క రాకడ ఎంత సమీపం ఉందంటే పరిస్థితులు చూస్తా ఉంటే మన కళ్ళెత్తుట ప్రవచనాలు అక్షరాల నెరవేర్చబడతా ఉంటే ఆయన రాకడ ఎంతో సిద్ధంగా ఉంది. ఆయన ఎంతో గుమ్మం దగ్గరే ఉన్నానని గత 2 సంవత్సరాల క్రితమే 2000 సంవత్సరాల క్రితమే చెప్పి ఉంటే ఇప్పుడు ఇంకెంత క్షణాల్లో ఉన్నాడో మనం గ్రహించగలగాలి. ఆ ఆత్మ వివేచన మనకు కలగాలి. కాబట్టి ఏమని అడుగుతున్నాడు ఇక్కడ ఈ ప్రవక్త? ఏమని అడుగుతున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, నీ కార్యములు నూతనపరచుము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. కోపం ఎందుకు వస్తుందంటే మనం పాప శరీరంలో ఉన్నాము, పాప స్వభావంలో ఉన్నాము, పాపం చేస్తా ఉంటాం తెలియకుండానే. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు విధేయత చూపించకుండా లోబడకపోతే తల్లిదండ్రులకి ఎట్లా కోపం వస్తుందో మనం కూడా చాలా సార్లు అసలు మనకు తెలియకుండానే చాలా సార్లు మనం విధేయత చూపించం, చాలా సార్లు లోబడం, చాలా సార్లు అస్సలు మనం అనుకుంటాం దేవుణ్ణి సేవిస్తున్నామని, కానీ దేవుడిని నిజంగా సేవించం. ఆయన చెప్పిన రీతిగా నడవం. ఇప్పుడు ఇందాక పాటలో కూడా కొన్ని లిరిక్స్ మనం చూసుకున్నట్లయితే మనుషులను పాపం నుండి పరిశుద్ధ మార్గానికి నడిపించడానికి యేసయ్యకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ మార్గం సిద్ధపాటు చేశాడు కాబట్టి. మరి ఎలాంటి కార్యములు చేస్తాడు? ఏ కార్యములు? మానవుల్లో కార్యములు నూతన పరచాలంటే అది మానవుడి వల్ల కాదు, అది దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. దేవుడే చేస్తాడు. ఆ త్రియేక దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆ త్రియేకైన దేవుడు వాళ్ళు ఐక్యపరిచి వాళ్ళు నిజంగా మన మానవుని విడిపించడానికి అనాది నుండి ఆలోచించుకున్న ఆలోచన అది, అనాది నుండి సంకల్పించుకున్న సంకల్పం అది, అనాది నుండి ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు అది.
అది అనాది ఆయన చిత్తము, ఆయన సంకల్పం, ఆయన అది అంతే. మానవుడు పడిపోతాడని భవిష్యత్ ఎరిగిన దేవుడు ముందుగానే చూసి, అందుకే భూపునాదులు వేయబడక ముందే మరి గొర్రెపిల్లగా దేవుని కుమారుడు వధింపబడడం మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. కాబట్టి మనలో కార్యములు నూతన పరచబడాలి. సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ మనం అదే మట్టి శరీరంలో ఉన్న మనల్ని మహిమ దేశంలోకి తీసుకెళ్తున్న దేవుడు మనలో కొన్ని కార్యములు నూతన పరుస్తూ ఉంటాడు. ఎలాంటి కార్యములు అవి? పరిశుద్ధమైన కార్యములు. పరిశుద్ధమైన కార్యములు ఎలాంటి కార్యములు? ఎలా అంటే దేవుడి కార్యములు నూతన పరచబడటం అంటే విశ్వాసంలో దేవుని కార్యములు మరి మనస్సును పునరుద్ధరించుకోవాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మనం అందిపుచ్చుకోవాలి, ప్రవర్తన మార్గంలో చేయడం. మన ప్రవర్తన పాత విధంగా ఉండకూడదు, మన ఆలోచనలు పాతవిగా ఉండకూడదు. అది రెజరెక్టెడ్ పవర్ తో, పునరుద్ధాన శక్తితో, పునరుద్ధానంగా, నూతనంగా. అందుకే కొంతమంది యవనస్తులు ఈ మధ్య రీసెంట్ గా కాలం చాలించిన వారు, ప్రవీణ్ పగడాల గాని, చార్ల్స్ ఎరిక్ కానీ, వాళ్ళు 31-40 years కి 31-40 సంవత్సరాలకి సాధించవలసింది మొత్తం సాధించేసుకున్నారు. మనకు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా, మనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నా, మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, సంవత్సరం మీద సంవత్సరం మనం పొడిగిస్తున్నా, మనలో కార్యాలు మాత్రం నూతన పరచబడట్లేదు, మనలో మార్పు జరగట్లేదు. అదే ఆచారము, అదే సాంప్రదాయము, అదే అలవాటు, అదే ఆకతాయి, అదే అలవాటు పాపములు, అదే అలవాటు అబద్ధాలు, అదే అలవాటు జీవన శైలి. మార్పే లేదు. మార్పు అనేది జరగాలి, నూతనం అనేది పరచబడాలి. మనము ప్రతిదీ మనం, ఎందుకంటే ఇప్పుడు మనం నూతన సృష్టి, కొత్త సృష్టి క్రీస్తులో. ఆ సృష్టికి తగినట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు మన పరిపాలన విధానం ఎవరి చేతిలోకి వచ్చింది? దేవుడి చేతిలోకి వచ్చింది. దేవుడి చేత పరిపాలించబడుతున్న ప్రజలు, ఆయన పరిపాలనలో ఆయన చేత పరిపాలించే ప్రజలుగా ఎలా ఉండాలి? కాబట్టి మనం మనసు పునరుద్ధరించబడాలి, మన ఆలోచన మారాలి. అందుకే రోమా 12:1-2 నేను పదే అనుకుంటా ఉంటాను. మన ఆలోచన మారి నూతన పరచబడుతూ మనం రూపాంతరం చెందుతూ ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందించుకోవాలి. మనం ఆత్మీయమైన స్వస్థత మనకు లేదు, ఎక్కడా లేదని యేషయా చెప్తున్నాడు. మనం చదువుతున్నాం ఈ మధ్యనే. నడినెత్తుడి అరికాళ్ళ వరకు పిండని పుండు, పచ్చి పుండు, అలాంటి పాపాలు మనవి. అవన్నీ కూడా కడగబడాలి, అవన్నీ కూడా స్వస్థపరచబడాలి, అవన్నీ కూడా బాగు చేయబడాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది మనకు అందించబడాలి. ప్రవర్తన మార్గనిర్దేశకం చేసుకోవాలి. మన ప్రవర్తన మారాలి. మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా ఉండాలి, పరలోక రాజ్య సంబంధమైన ప్రవర్తనగా ఉండాలి. మనం పరలోక రాజ్య పౌరులం కాబట్టి మనం దైవ సంబంధులం, మనం సత్య సంబంధులం, మనం వెలుగు సంబంధులం. మన వెలుగు సంబంధులం అని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే ఎట్లుంటది? మనం దైవ సంబంధులం అని చెప్పుకుంటూ దయ్యం వల్లే నడిస్తే ఎట్లుంటది? మనం సత్య సంబంధులం అని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్తే ఎట్లుంటది? సో వీటిలో మార్పు కలగాలి, ఈ కార్యాలు నూతన పరచబడాలి. సో ఈ రీతిగా మన యొక్క ప్రవర్తన విధానం అనేది దినదినము రూపాంతరం చెందుతూ దైవ రూపం దాల్చుకుంటూ మట్టి నుండి మహిమ లోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియలో స్వస్థత, నిరీక్షణ, బలము, ధైర్యము, ఇవన్నిట్లో మరి మనము ముందుకు వెళ్ళాలి అంటే లేఖన పఠనము, దాన్ని అన్వయించుకోవడం జరగాలి. పరిశుద్ధత, పాప జీవితము, ఈ వ్యత్యాసాన్ని వివేచించే మరి ఆ ఆత్మ వివేచన మనకు కలగాలి. పరిశుద్ధంగా జీవించడానికి మనం సాగుతూ ఉండాలి. కాబట్టి ఈ సానుకూల మార్పు ఫలాలు మనకు కలగజేయడానికి మనకు ఎవరి సహాయం కావాలి? మనుషుల సహాయం మన వల్ల కాదు. మనుషులు ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళు,
ఎవరి అభ్యాసము వాళ్ళకుంది, ఎవరి అసైన్మెంట్ వాళ్ళకుంది, ఎవరి నడిపింపు, దేవుడు ఎవరిని ఏ రీతిగా నడిపిస్తే, ఎవరిని ఎక్కడ పెడితే వాళ్ళు మార్పు చెందుతారన్నది దేవుడు బాగా తెలుసు. కాబట్టి మనము దేవుడే మన జీవితాల్లో ఈ కార్యములను మరి జరిగిస్తాడు. దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. అది తండ్రి ద్వారా ఈ కార్యములు నూతన పరచబడతాయి. ఫిలిప్పీ 2:13 ఒక్కసారి ఫిలిప్పీ 2:13 తీస్తారు సిస్టర్స్ ఎవరైనా? సిస్టర్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఈ కార్యంలో మన జీవితాల్లో నూతన పరచబడాలంటే మనం దేవుడికి సిస్టర్ ఒక్కసారి మనం దేవుడికి అప్పగించుకోవాలి, దేవుడికి సరెండర్ చేసుకోవాలి. మనకు పెద్ద ఎగ్జాంపుల్ ఎవరంటే ఎస్తేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మనం ఊరికే చదివినామంటే ఊరికే చదివేసామని కాదు, వాటి నుండి మనం నేర్చుకుని మన జీవితాలు అన్వయించుకున్నప్పుడే మనము ఫలము చూడగలుగుతాం. మనది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనది ఏదో ఆచార సాంప్రదాయాలతో చేసే మత విశ్వాసం కాదు, మనది అనుకరించేది, మనం ప్రాక్టీస్ చేసుకునేది. మనం అనుసరించేది ఏంటంటే మనము అన్వయించుకొని అనుకరించి నడుచుకునేది. దానికి మార్గదర్శకంగా అనేక మంది భక్తులను దేవుడు మన బైబిల్ గ్రంథంలో లిఖించి ఉంచాడు. అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభువు వారే మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుడికి సరెండర్ అయిపోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో ఈ పెను మార్పు మనం చూడగలుగుతాము. దేవుడి కార్యములు మన జీవితాల్లో నూతన పరచబడతాయి. ఫిలిప్పీ 2:13 ఎందుకనగా చదువుతున్నారు సిస్టర్ మీరు? విజయ్ కుమార్ సిస్టర్ మీరుంటే చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, దేవుడే మన పరమ తండ్రి, ఆ తండ్రి అనే దేవుడే మనలో ఈ కార్యసిద్ధి కలుగజేస్తాడు. మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవడానికి కుదరదు. తెలుసు మనకు ఫిలిప్పీలో పత్రిక ఎక్కడ రాశారు, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి టైంలో పౌలు ఏం చెప్తున్నాడు? కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ వ్యతిరేకులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మనలో నిజంగా ఎంతో మంది జ్ఞానులు, మేధావులు, మరి ప్రపంచాన్ని ఏలుతున్న రాజులు, అధికారులు, అధిపతులు ఎంతో మంది ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళెవ్వరికీ లేదు ఈ దైవ జ్ఞానం, ఎవరికి లేదు ఈ ప్రత్యక్షత. దేవాది దేవుడి యొక్క జ్ఞానం మనకుందండి. మనకు మారు మనసు కలిగింది. మనం ఆయనను సొంత రక్షకుడిగా ఒప్పుకున్నాము. మనం పాపులము అని అంగీకరించగలిగినాము. ఆ జ్ఞానం మనకు కలిగింది. పాపులు అంటారు. ఏంది అంటారు లోకస్తులు, దేవుని ఎరగని వాళ్ళు. వాళ్ళకి తెలియదు పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ఆత్మ మరి పరిశుద్ధపరచబడి పరలోకము వెళ్ళాలి అంటే వాళ్ళకి ఈ అడ్డాలు తెలియవు. కానీ వీటన్నిటిని తెలియజెప్పింది ఎవరు మనకు? ఆ దేవాది దేవుడు. హృదయం తెరిచినట్టుగా మన హృదయం కూడా తెరిచాడు. కాబట్టి దేవుడే, ఆ తండ్రి అన్న దేవుడే ఈ కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనము దేవుడికి అప్పగించుకోవాలి. ఆయన అధికారం కిందకు మనకు రావాలి, ఆయన ప్రభుత్వం కిందకు మనం రావాలి. తర్వాత వచ్చేసి కొలస్సీ 1 కొలస్సీ 21-9 వరకు చదువుతారా సిస్టర్? ఎవరైనా చదువుతారా? వీలుంటే నేను చదువుతాను, వీలు లేకపోతే. కొలస్సీ 1వ అధ్యాయము 21-29 వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా చదవండి సిస్టర్, వీలుంటే చదవండి. 21 మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన
ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని. ఇంకా చదవ 29 వరకు చదవండి సిస్టర్. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగాను చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇంత శ్రేష్టమైన గూఢమైన అర్థాలు ఉన్నాయండి. మనలో కార్యములు జరగడం అనేది ఈ వచనాల్లో ఉన్నాయి. ఈ కార్యములన్నీ మనలో జరగాలి, నూతన పరచబడాలి ఇవి. అందుకే ఆ కార్యసిద్ధి చేసేది ఎవరంట? అందుని నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. యేసుప్రభువు వారు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. ఎవరిలో? పౌలులో. అదే పౌలులో కార్యసిద్ధి కలగజేసిన దేవుడు నీలో నాలో కూడా కలగజేస్తాడు. ఎలాంటి వాళ్ళం మనం? గత కాలంలో దేవునికి దూరస్తులం, దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావం కలిగిన వారు. అలా ఉండిన మనల్ని తన సన్నిధిని ఏం చేయడానికి మనల్ని యేసుప్రభువు వారు మాంసయుక్తమైన శరీరంలో ఈ లోకానికి వచ్చాడంట. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. అది మన స్థితి ఇప్పుడు దేవుడితో. ఇప్పుడు మనం ఒకప్పుడు విరోధ భావం కలిగిన వాళ్ళం, ఒకప్పుడు దూరస్తులము, కానీ ఇప్పుడు ఆయనతో సమాధాన పడ్డాము. ఎవరి వల్ల? యేసుప్రభువు వారి వల్ల. ఈ కార్యం ఎవరి వల్ల జరిగింది? మనలో యేసుప్రభువు వారి వల్ల జరిగింది. ఎలా ఆయన సన్నిధిలో మనం సమాధాన పడ్డాము? ఇప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పాపం చేయని వారిగా, పాపం లేని వారిగా క్రీస్తులో మనల్ని దేవుడు అంగీకరించుకున్నాడు. దేవుడితో మనకి ఇప్పుడు సమాధాన స్థితి. ధైర్యంగా ఆయన పాదాలకు వెళ్తాం, ధైర్యంగా ఆయన కృపాసనంకి వెళ్తాము, ధైర్యంగా ఆయన్ని వేడుకుంటాము, ధైర్యంగా అబ్బా తండ్రి అని పిలవగలుగుతాము. ఎవరైనా ఇప్పుడు మన అందరం మన యజమానుల దగ్గర పనిచేస్తున్నాం, ఎవరైనా టక్కున ఒక మాట పిలవగలుగుతాం అంత స్వతంత్రంగా. కానీ వీళ్ళందరికీ అతీతుడు, వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త, అందరికీ పైన అధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ పావనుడు నీకు నాకు తండ్రి. అబ్బా తండ్రి నాయన అని పిలిచి పలుకుతాడు. అది మన స్థితి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంట? కాబట్టి మనము పునాది మీద కట్టబడిన వారమే స్థిరంగా ఉండి వీరు విన్నట్లు ఆకాశం కింద ఉన్న సమస్య సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ, మనలో ఆశ, నిరీక్షణ, బలము, ధైర్యము ఇవన్నీ కూడా దేవుడే కలగజేయాలి. కాబట్టి ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పౌలు మనకు తెలియజెప్పిన ఈ స్వార్థ పరిచారము మనం ఇతరులకు కూడా తెలియజెప్పాలి. మనం శిష్యులమండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి తండ్రి నామంలో, కుమారి నామంలో, పరిశుద్ధ నామంలో బాప్తిసం ఇచ్చుచు శిష్యులుగా చేయండి. మనం పొందుకున్నది మన దగ్గర పెట్టుకుంటే కుదరదు. మనం ఇతరులకు అందజేయాలి.
మనం ఎంత ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నాం మనం క్రీస్తులో. అది ఇతరులకు అందజేసే వారిగా ఉన్నామా? అసలు మనము ఇంత ధన్యత మనకు కలిగి ఉన్న గ్రహింపు మనకుందా? ఫస్ట్ ఆ అవగాహనలోకి మనం వచ్చామా? ఆ ప్రత్యక్షలోకి మనం వచ్చినామా? మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. దేవుని వాక్యంను అనగా, అంటే ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తు ఏమన్నా చేయకుండా మిగిలిపోయినేమో వాటిని నా శరీరంలో నేను సంపూర్ణం చేస్తున్నానని చెప్తున్నాడు. నిజంగా క్రీస్తుని పోలి నడుచుకోండి, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి, కానీ క్రీస్తు తర్వాత నన్ను పోలి నడుచుకోండి అని చెప్పింది పౌలు ఒక్కడే. ఎంత భక్తిగా, ఎంత పరిశుద్ధంగా, ఆయన నిస్వార్థంగా ఆత్మకు లోబడి పరిచర్య చేసి మరి 14 పత్రికలు రాసి మన చేతిలో పెట్టి వెళ్ళాడు. కాబట్టి దేవుని వాక్యము అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మం సంపూర్ణంగా ఏం బయలుపరచబడింది మనకు? క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయనే నిరీక్షణ మహిమ అని మనకు తెలిసింది. మనం ఈ లోకంలో యాత్రికులం. ఈ లోకాన్ని విడిచిపెడితే, కళ్ళు మూస్తే మనం పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఆ గొప్ప నిరీక్షణ ఎవరికి లేదు. అందరికీ భయం, బిక్కుమంటారు. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు. కాబట్టి మనము ఈ మర్మములకు వారికి బయలుపరిచింది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అది సంపూర్ణ శక్తి అది రావాలి మనలో. మట్టి దేహంలో ఉన్న మనము మహిమ శరీరంలోకి వెళ్ళడం కోసం క్రీస్తు రూపం మనలో ధరింపబడాలి, దైవ రూపం మనలో ధరింపబడాలి. సంపూర్ణ సిద్ధి మనం క్రీస్తుతో పాటు సమానంగా. అందుకే చెప్తాడు ఫస్ట్ మొదటి యోహాను పత్రికలో చెప్తాడు యోహాను, ఆయన ఎలా ఉన్నాడో ఆయనను అలాగే చూస్తామంట. మనం కూడా అట్టి స్థాయికి మనం చేరాలి. కాబట్టి సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆ ప్రకటననే ఇలాంటి ప్రకటనలే లేవు ఏ సంఘాల్లో వెళ్ళినా. సారీ టు సే దట్, ఐమ్ సారీ. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ నేను చూస్తా ఉన్నాను. మీరు పాప శరీరాన్ని విడిచిపెట్టాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అని మీరు ఆయన రూపంలో దాల్చబడాలి, ఆయన స్వరూపం ధరింపబడాలి, ఆయన రాకడికి సిద్ధపడాలి. అదేమీ ఉండవండి. మనకి తెలియదు, పెద్దలకి దేవుడికి తెలుసా, మనకు తెలియదే, కానీ ఇలాంటిది బోధించాడు పౌలు. ఇది మనం బోధింపబడాలి, దీని చేత బోధింపబడాలి. అప్పుడు మనం మార్చబడగలుగుతాము. సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించచ్చు. బుద్ధి చెప్తే వినేటట్టున్నారా ఈ రోజుల్లో? బోధిస్తే బోధకు లోబడే వాళ్ళుగా ఉన్నారా ఈ రోజుల్లో? దురద చెవులు కలిగి వాళ్ళకి ఇష్టమైన బోధ వినడానికి మొగ్గు చూపే రోజుల్లో ఉన్నాము. అది కూడా లేఖనాల్లో చెప్పింది. చివరి రోజులో ఉన్నామంటే అలాంటివే ఉంటాయని. అసలు అవే వింటాము ఎక్కడ చూసినా, ఏది ఓపెన్ చేసినా. ఏదో టైం ఉన్నప్పుడు మనం పుస్తకాలు చదువుకోవడానికి టైం ఉంటుంది కదా అని ఏదైనా యూట్యూబ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి ఇవే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, మోసపోకండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మనలో కూడా ఆయన కార్యసిద్ధి కలగజేసి ఆయన క్రియాశక్తిని బట్టి మనలో కూడా పెను మార్పులు, ఆశ్చర్య కార్యములు, ఘన కార్యములు, గొప్ప కార్యములు మరి దినదినము మనలో నూతన పరచబడుటకు యేసు ప్రభు వారు మనకు సహాయం చేస్తారు. యేసు ప్రభు వారికి మనము లోబడాలి. ఆ తర్వాత వచ్చేసి 1 కొరింథీ 2:15 సిస్టర్. 1 కొరింథీ 2:15 ఎవరైనా చదువుతారా ప్లీజ్?
ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ సేవించును, గాని అతడెవడని చేతనైనను వివేచింపబడడు. థ్యాంక్ యూ సిస్టర్. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించు, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడ్డాడు. అంటే ఆత్మ సంబంధాలు ఆత్మ సంగతులు ఆత్మకే తెలియబడతాయి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధ ఆత్మ దేవుడికి అప్పగించుకున్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, నాకు వివేచన జ్ఞానం దయచి, తప్పు ఒప్పులు నాకు చూపించు, నా నిర్దేశకం నాకు బయలుపరచు. మనం చదువుతున్నాం కదా, యోహాను సువార్తలో ఏం చెప్తాడు యేసుప్రభువు గారు? నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతులు మీకు చెప్తాడు. పాపం గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి మనకు ఆత్మ వివేచన దేవుడు ఇస్తాడు, ఆత్మ దేవుడు ఇస్తాడు. ఆత్మ సంగతులు ఆత్మకే తెలియజేయబడతాయి. కాబట్టి మనం అడగాలి. అడిగినప్పుడు అందుకే ఈ కార్యంలో మనలో నూతన చేయబడడానికి మళ్ళీ మనకు ఆత్మదేవుడు సహాయం కూడా అవసరం అన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, ఆత్మ అయిన దేవుడు, వాక్యము, సంఘము, తేజవాసులు, పరిశుద్ధ సాహసము, ఇవన్నీ కూడా మనల్ని తుదకు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయండి? సంపూర్ణ సిద్ధి పొందు నిమిత్తము మనలో వీళ్ళందరూ కలిసి వారి యొక్క కార్యములను మన జీవితాల్లో నూతన పరచబడతా చేస్తూ ఉంటారు. కాబట్టి తర్వాత వచ్చేసి మొదటి తెస్సలోనిక 2:13. మొదటి తెస్సలోనిక 2:13. సిస్టర్ మొదటి తెస్సలోనిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, దేవుడు వాక్యం ప్రకటించబడినప్పుడు మానవుని ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు గాడిదతో కూడా మాట్లాడించాడు, తెలుసు మనకు. న్యాయాధిపతులు మనం చదువుకున్నాం, ఎవరితోనైనా మాట్లాడిస్తాడు. కాకులతో ఆహారం పంపించాడు దేవుడు. మనిషి మాట్లాడినంత మాత్రాన మనిషిని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనం భావిస్తే ఏ రీతిగా మరి పిలాతు మరి తన యొక్క మరణం పొందాడో మనం చూస్తాం నూతన నిబంధనలో. కాబట్టి మనుషులను పోగొట్టడానికి కాదు, కానీ దేవుడే తన వాక్యం ద్వారా మనిషి యొక్క నోటిని వాడుకొని మనకు చెప్తాడు. అవసరమైంది అది దేవుడే చెప్తున్నాడని వాళ్ళంట ఆ రోజు పౌలు చెప్తున్నప్పుడు ఏం చేశారంట? ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానం వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మన నోటి నుండి ఎవరు మాట్లాడినా, ఏ వాగ్దానం ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవుడి మాట నిరర్ధకం కానేరదు. కాబట్టి దాన్ని మనం విశ్వాసంతో అంగీకరించి మన జీవితాల్లో దాన్ని అన్వయించుకుంటాం. దాని ఫలంగా మనం చూస్తాం. అది దేవుడి వాక్యంగా అంగీకరించాం కాబట్టి విశ్వాసైన మనలో అది కార్యసిద్ధి కలగజేసింది. కాబట్టి మనలో మారు మనసు కలిగింది, మనలో మన ఆలోచన విధానం మారుతుంది, మన ఆలోచన పునరుద్ధరణం జరుగుతుంది. నూతన స్వభావంతో మన ఆలోచనలు ఉంటాయి, నూతన ప్రభావంతో మన ప్రవర్తనలు ఉంటాయి. పరిశుద్ధమైన ప్రవర్తన కోసం మనం ప్రయాసపడుతుంటాము, ప్రాకులాడుతూ ఉంటాము. భక్తి శ్రద్ధ కలిగి ఏ రీతిగా చేయాలి, నేను ఇంకా దేవుని ఎలా ప్లీజ్ చేయాలి, నేను దేవుని ఎట్లా మెప్పింపజేయాలి, నేను ఇంకా పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నా ఆలోచనలు ఇలా పవిత్రంగా ఉండాలి, నా హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి, దేవుడి వాక్యానికి నా హృదయ ఆలోచనకి సరిపోవట్లేదు, కాబట్టి వెంటనే ప్రభువా నన్ను క్షమించు ప్లీజ్ అని మనం బ్రతిలాడుకున్నప్పుడు వెంటనే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు, కోపం చూపిస్తున్న వాత్సల్యత చూపించే దేవుడు కాబట్టి మనల్ని మరి ఆ పాప స్వభావం నుండి విడిపిస్తాడు. మనం మళ్ళీ తిరిగి ఆ బంధకాల్లో ఇరుక్కోకూడదు. మనం స్వతంత్రులం.
బండ మీద స్థిరంగా ఉండాలని ఇందాక వాక్యంలో చెప్పాడు కదా, క్రీస్తు రక్షణ పొందుకొని మనం బండ మీద స్థిరంగా ఉండాలి. కాబట్టి అది నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. కాబట్టి మనలో కార్యసిద్ధి మన కార్యములను నూతన పరచడంలో వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే మనకు దేవుడి మనసు, దేవుడి చిత్తము, దేవుడి హృదయం, దేవుడి ఇష్టాలు, దేవుడి అయిష్టాలు, దేవుడి తీర్పులు, దేవుడి ప్రేమ, దేవుడి క్షమాగుణం మనకు అర్థమవుతాయి. వాక్యం చదవకపోతే అర్థం కాదు. అక్కడ వాళ్ళ దగ్గర కొంచెం విని ఇక్కడ వాళ్ళ దగ్గర కొంచెం వింటే మనకు అర్థం కాదు. అందుకే మనం దేవుడి కృపను బట్టి మరి ఈ సంవత్సరం 2 సార్లు మనం బైబిల్ గ్రంథము పూర్తి చేసుకోగలుగుతున్నాం. అందరం ఇప్పుడు ఇంకా 80 రోజులు అయితే అయిపోతుంది కథం. మన బైబిల్ గ్రంథం దేవుడి కృపను బట్టి చదువుతున్నారు, ఆసక్తిగానే చదువుతున్నారు, అర్థం చేసుకుని చదువుతున్నారని నమ్ముచున్నాను. కాబట్టి అటు రీతిగా దేవుడి యొక్క వాక్యం కూడా మరి మన జీవితాల్లో మరి తన యొక్క దేవుడి యొక్క కార్యములను నూతన పరుస్తుంది అన్నమాట. తర్వాత యాకోబు 2:22 చదవండి సిస్టర్ ఎవరైనా. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతనికి విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి ఏంటంట, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసేననియు, క్రియామూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాం కదా. అంటే మనం విశ్వాసులం అని చెప్పుకొని విశ్వాసులాగా బ్రతకకుండా నమ్మరు, నిజమేనా అవునా సందేహాలు ఉంటాయి జనాలకి. విశ్వాస కార్యం మనం కనపరచాలి కదా. అబ్రహాం ఆ రోజు నమ్మాడు కాబట్టి నాకే అద్వితీయకం ఆయన నా కుమారుడి ద్వారా మరి భూలోకంలో ఉన్న సంతతి అందరూ ఆశీర్వదింపబడతాడు అన్న దేవుడు ఈరోజు నా కుమారుని అడుగుతున్నాడు అంటే లేపగలుగుతాడు అని నమ్మాడు కాబట్టి అర్పించడానికి సిద్ధపడ్డాడు. మనమైతే ప్రభువా ఆగక ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తే ఈ వృద్ధాప్యంలో ఒక కుమారుని ఇచ్చి మళ్ళీ అడుగుతున్నాం ఏందయ్యా అనేవాళ్ళమేమో. కాబట్టి మనం విశ్వాసం అని చెప్పుకున్నట్టుగా విశ్వాసానికి తగిన క్రియలు చూపించగలగాలి. మనమే నమ్మకపోతే కాబట్టి ఆ క్రియల మూలంగా కూడా అతని విశ్వాసంలో పరిపూర్ణంగా నమ్మినట్టుగా గ్రహించుచున్నామన్నట్టుగా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయాలి. కార్యసిద్ధి కలగాలి. ఆ విశ్వాసం మనకి ఇప్పుడు విశ్వాసం ఉంది కాబట్టి అంటే నేను మళ్ళీ నా ఎగ్జాంపుల్ చెప్పుకోగలుగుతాను. నేను దేవుడిని నమ్మగలిగినాను కాబట్టి బిడ్డలంత దూరంగా ఉన్నా కూడా దేవుడు చెప్పిన మాట నిజమే, ఆ దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుందని ఆజ్ఞ నెరవేర్చబడింది. అలాగే ఇంకా దేవుడు మహాకృపను బట్టి ఆయన చిత్తం అయితే ఇంకొంచెం చాలా ఒక సాక్ష్యం దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఏ రీతిగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు, ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి నన్ను భద్రపరుస్తున్నాడు, మళ్ళీ నేను ఎలాంటి సిచ్యువేషన్ లో పనులు చేసుకుంటున్నాను, మరి అన్ని ఉండి కూడా పని చేసుకునే వాళ్ళకు కూడా లేని ఫెసిలిటీస్ నాకెందుకు దేవుడు ఇస్తున్నాడు, నాకే ఆశ్చర్యం వేసింది. సారీ టు సే దట్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, అలా అని కాదు, కానీ దేవుడికి నిజంగా లోబడినప్పుడు దేవుడు మన పక్షంగా, అలానే మనకు ఇబ్బందులు లేవా, ఇరుకులు లేవా, దుఃఖం లేదా, ఏడుపు లేదా అంటే అవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట. మన విశ్వాసంలో అవన్నీ కూడా ఒక పాలభాగస్వామ్యం, మనం ఉండవలసినవి. అవి ఉంటేనే దేవుడి ప్రేమను రుచించగలుగుతాము, దేవుడి కృపను అనుభవించగలుగుతాము, దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతాము, విశ్వాసులం అని చెప్పుకోగలుగుతాము. విశ్వాసంలో మనం ఎట్లా అనగలుగుతామంటే ఆయన మనం అనుభవపూర్వకంగా ఎదిగినప్పుడు అని చెప్పి పౌలు ఫిలమెన్లోనో ఎక్కడో రాస్తాడు, మీ విశ్వాసం అనుభవపూర్వకంగా ఎదుగుట వలన ఇతరులు కూడా మీ విశ్వాసంలో పాలి భాగస్వాములు అవుతారంట. మనం
మనం అనుభవపూర్వకంగా ఎరిగితే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. సో ఆ విశ్వాసం కూడా మనలో కార్యసిద్ధి కలుగజేసిద్ది. ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, వాక్యము, మన విశ్వాసము అన్ని కలిపి మనలో కార్యసిద్ధి కలగజేసి మన కార్యములు మన ఎడల నూతన పరచబడతాయి. సంవత్సరం రాగానే పాట పాడతారు, నీ కార్యములు నూతన పరచుదేవా మాలో అని. ఆ సంవత్సరం అంతంలోనే పాడతారు, ఆ డిసెంబర్ జనవరిలోనే పాడతారు ఆ పాట. తర్వాత మర్చిపోతారు, తర్వాత యథావిధి. అలా ఉండకూడదు. ప్రతి దినము మనలో పెను మార్పు కలగాలి, ప్రతి దినము మన ప్రవర్తనలో మార్పు కలగాలి, ప్రతి దినము మన భాషలో మార్పు కలగాలి. అంటే మన భాష మార్పు కలగాలంటే మన టోను, గొంతు, శరీర ఆకృతి మారదండి. మనం ఆలోచన విధానం మారుతుంది, మన మాట తీరు మారుతుంది. అంటే మాట తీరు మార్పు స్టైల్ గా రావడం కాదు, సారీ ఫర్ దాట్. మాట అంటే మనం నిరీక్షణ కలిగిన, ఆశ కలిగిన, భరోసా కలిగిన, ధైర్యం కలిగిన, విశ్వాసం కలిగిన ఆ మాటలు ఉంటాయి మనలో. పరిశుద్ధత కోసం ప్రయాసపడతా ఉంటాం, ప్రాకులాడుతూ ఉంటాం, ఒక నిర్దేశమైన మార్గం కలిగి ఉంటాం. మనం చెల్లా చెదరగా ఉండము, ఒక గోల్, గమ్యం లేని జీవితాలు ఉండవు మనకి. ప్రతి దానికి ఒక గమ్యం ఉంటుంది. దేవుడి యొక్క ఉద్దేశంలో పరిపూర్ణంగా మనలో నెరవేర్చబడడానికి దేవుడితో మనం సహకరించి నడుస్తుంటాం. తుదకు మనం అల్టిమేట్ గోల్ ఈజ్ దేవుడి స్వారూప్యం మనలో ధరింపబడాలి, మట్టి నుండి మహిమకు మనం వెళ్ళాలి. మనం వెళ్లే లోపు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు అప్పగించిన బాధ్యత అంకిత భావంతో ఆయన నిమిత్తం మనం చేయగలగాలి. సో ఈ రీతిగా దేవుడు మన జీవితాల్లో సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆయన కార్యంలో నూతన పరిచి మనల్ని తన వాస్తవ్యతను బట్టి బ్రతికించును కాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిజంగా ఇంతవరకు కూడా ఎంతో చక్కటి వాక్య భాగాన్ని తీసుకుని మనల్ని ఎంతో బలపరిచిన సహోదరు రూతు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటా ఉన్నాను. నిజంగా విన్నాం కదమ్మా, ఈ సంవత్సరము మనము ప్రారంభం మొదలుకొని 10 నెలలు మనకు అప్పుడే గడిచిపోయినాయి అని. మరి సంవత్సరాలు జరుగుతుండగా ఈ కార్యం ఎలా ఉండాలి, నూతన పరచబడాలని, నిజంగా మన పరిస్థితి ఎలా ఉంది, విశ్వాసులుగా మనము ఎలా బ్రతుకుతా ఉన్నాం, మార్పు చెందామా? ఈ సంవత్సరం అంతా దేవుడు నిజంగా మన కుటుంబాలకి మనకి ఎంతో కాపుదలు ఇచ్చారు. కానీ మన పరిస్థితి, ఆత్మీయమైన స్థితిలో మనకి అభివృద్ధి ఉందా, మార్పు చెందామా, మన పరిస్థితి ఎలా ఉంది అనేసి అనేకమైన విషయాల ద్వారా మరి సహోదరుని దేవుడు వాడుకొని మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా మరి అనేకమైన సంవత్సరాలు దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నారు. మరి నిజంగా ఈ సంవత్సరాలను చూడలేని వారు, ప్రారంభంలో ఉన్నవారు ఈ నెలలో ఈ క్షణాన్ని కూడా ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ ఏ యోగ్యత లేని మనల్ని, ఏ అర్హత లేని మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మరి మన కుటుంబాలకి ఎంత దూరంగా ఉన్నా కూడా మరి ఇంటి దగ్గర మన కుటుంబాలను ఎంతో క్షేమంగా దేవుడించి ఇక్కడ మన పని పాటల్లో మనకు బలమిచ్చి, శక్తినిచ్చి ఈ రీతిగా మరి నడిపిస్తా ఉన్నారంటే కేవలం ఆయన కృప తప్ప మరి మన బలము కాదు, మనకు శక్తి కాదు, మన జ్ఞానం కాదు. కానీ దేవుడు ఆ మహాకృపను మనం ఎలాగ తీసుకోగలుగుతా ఉన్నాము, మనం ఎలా ఉండగలుగుతా ఉన్నాము. మరి సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి కానీ దేవునికి దగ్గరగా జీవించగలుగుతా ఉన్నామా? ప్రార్థనలో మనం అభివృద్ధి పరచగలుగుతా ఉన్నామా? లేదంటే ప్రార్థనలో వెనకబడిపోతా ఉన్నామా? చెప్పారు కదా ఇప్పుడే సిస్టర్, మన మాట మారాలి, మన చూపు మారాలి, సమస్తము కూడా ఏమైపోవాలి, నూతనం అవ్వాలి, పాతవన్నీ కూడా గతించిపోవాలి. ఆ రోత పాత బతుకు, ఆ అసహ్యమైన బ్రతుకంతా కూడా మంది విడిచిపెట్టాలి. మనము నూతనమైన స్వభావం, నూతన సృష్టిగా మనం మార్పు చెందినప్పుడు దేవుడు మనం చూసి కూడా ఆనందిస్తాడు. ఆయన కార్యాలు నూతన పరుస్తా ఉన్నాడు. మన పట్ల అయిన ప్రతి దినము కూడా ఆయన కృప నూతనంగానే ఉంటుంది. కొత్తగా మనల్ని దేవుడు బలపరుస్తా ఉన్నాడు, ఏదో విధంగా వాక్యాల ద్వారా బలపరుస్తా ఉన్నాడు. మరి ప్రతి దినము కూడా మానకుండా ఉదయకాలంలో వాక్యం వింటా ఉన్నాము. గంటల కొద్ది ప్రార్థనలు ఏకీభవించడానికి ఈ లోక మాటల నుంచి, లేక స్నేహితుల నుంచి, ఇతర కార్యాల నుంచి విడిపించి దేవుడు మనల్ని ప్రత్యేకంగా గుంపులో ఉంచాడంటే దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఈ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. కానీ ఈ కృపను మనం ఒకవేళ పోగొట్టుకుని మనంతటి మనం కట్ అయిపోయి మనంతటి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం మనకు ప్రార్థన, ఆయన సన్నిధి మనకి ఎప్పుడు ఉంచుతూనే ఉన్నాడు. అని ఈ దినమందు మనం ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, ఈ సంవత్సరం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని కాపాడావు గనక నీకు ఎప్పుడు కూడా నమ్మకమైన విశ్వాసిగా
అని నేను ఉంటాను. నేను ఇలా ప్రార్థిస్తాను. ఒక నూతనమైన తీర్మానం మనమే ప్రభువా, ఏదేమైనా నీలో ఇంకా కొద్ది సమయం, ఒక అరగంట ఎక్కువగా ఉంటాను, ఒక గంట ఎక్కువగా ఉంటాను ప్రభువా. ఏమొచ్చినా కూడా నేను ఈ తీర్మానం నుంచి వెనక్కి రాను ప్రభువా. ప్రార్థన చేసుకుంటాను. నా కుటుంబం కొరకు నేను ఎలా నిలబడతాను, ఆత్మీయంగా నేను తిరిగి జీవిస్తాను, నా జీవితాన్ని నేను కట్టుకుంటాను. అనేకమైన విషయాలు మరి సహోదరు మాట్లాడుతూ వచ్చారు కదండి. అది నిజంగా మనుషులు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడని మనం గ్రహించుకోవాలండి. ఏదో మనుషులు మాట్లాడుతున్నారులే, సమయం ఇస్తే మరి మాట్లాడుతున్నారే అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఆవిడకి అక్కడ సమయం లేని పరిస్థితి, ఎక్కడో ఉంటా కూడా